హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, మనకు నిన్నటి రోజున బంగాళాఖాతంలో ఈ శ్రీలంక, పుదుచ్చేరి ప్రాంతాల మధ్యలోనే మరలా మనకు అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది. దీని ప్రభావంతో మనకు నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లీట్‌గా వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో, అక్కడక్కడ వర్షాలు కూడా కురిశాయన్నమాట. అంత పెద్ద భారీ వర్షాలైతే కాదండి. మోస్తరుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవ్వటం జరిగింది. అయితే ఈ యొక్క అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మనకు రానున్నటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి? దీని ఎఫెక్ట్ అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందు ముందు రోజుల్లో ఉందా? లేదా? అండ్ అలాగే రాబోయేటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో ఇంకేమైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు ఛాన్సెస్ ఉందా? లేదా? అని వివరాల గురించి చెప్తానండి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. మీరందరూ వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూసేసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతాను. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. వెదర్‌కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు రీసెంట్‌గా నిన్నటి రోజున ఈ బంగాళాఖాతంలో మరలా శ్రీలంక, పుదుచ్చేరి ప్రాంతాల మధ్యలోనే ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడడం జరిగిందనమాట. సో, మీరిక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. క్లియర్‌గా కనిపిస్తుంది మీకు. ఓకేనా? సో, ఇక్కడైతే ఒకటి ఏర్పడడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకు చెన్నైకి దగ్గరగా వ్యాప్తి చెందడం అయితే జరిగిందనమాట. దీని ప్రభావం చెన్నైకి దగ్గరకైతే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికొచ్చేసి ఈ ప్రాంతంలో మీరు ఈ స్క్రీన్ మీద చూసినటువంటి ఇమేజ్‌లో చూసినట్లయితే ఇక్కడైతే ఆ ఉపరితల ఆవర్తనం అనేది కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. ఇక రానున్నటువంటి రోజుల్లో అనగా ఈరోజు రాత్రి వరకు కావచ్చు, రేపు డిసెంబర్ 18థ్ తారీఖున వెదర్ అనేది ఎలా ఉండబోతుంది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో? ఈ ఆవర్తనం ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా ఎక్కడైనా వర్షాలు పడబోతున్నాయా? ఒకవేళ పడినట్లయితే ఎక్కడెక్కడ పడొచ్చు? అనే వివరాల గురించి చెప్తానండి. సో, మాక్సిమము ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సో, అక్కడక్కడ వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలనేటువంటివి నమోదవ్వటం జరిగాయన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో. ఇంకొన్ని ప్రాంతాల్లో వచ్చేసి చలిగాలులనేటువంటివి తీవ్రంగా వేగంగా వీచడం కూడా జరిగిందన్నమాట. ముఖ్యంగా ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఈ తడ కావచ్చు, సూళ్ళూరుపేట, నెక్స్ట్ నాయుడుపేట, నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి కావచ్చు, గూడూరు, వెంకటాచలము, కావలి, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు. ఓకేనా? ఇటు సైడ్ వచ్చేసి మనకు కలువాయి, నెక్స్ట్ వచ్చేసి రాపూరు, పెంచలకోన, వెంకటగిరి, తిరుపతి, పల్లంపేట, ఏర్పేడు. సో, ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలనేటువంటివి కూడా కురిసాయి మనకు ఈ ఆవర్తనం ప్రభావంతో. బట్ ఈరోజు గనుక చూసినట్లయితే మాక్సిమము దీని ప్రభావం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎక్కడా కూడా చూపించేందుకు ఛాన్స్ అయితే కనిపించడం లేదండి. సో, ఇది ఇప్పటికీ కూడా ఇక్కడే కొనసాగుతూ ఉంది. ఈ యొక్క తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు ఆనుకునే. ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా మీకు గ్రీన్ అండ్ బ్లూ కలర్‌లో ఉందన్నమాట. బట్ ఇది మనకు చెన్నైకి దగ్గరగా వస్తేనే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్ ఇది ఇంకా కూడా ఎక్కడైతే ఉంది. బట్ మనకు చెన్నైకి వర్షాలనేటువంటివి కురిస్తే ఖచ్చితంగా చెన్నైలో వర్షపాతం అనేది నమోదైతే ఖచ్చితంగా చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్ క్లైమేట్ అయినా చేంజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే అది ఇంకా శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకొని ఉంది కాబట్టి మనకు చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్లైమేట్ మొత్తం కూడా కూల్‌గా అయితే ఉంటుందన్నమాట. మబ్బులతో కప్పబడి కురిస్తే అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవ్వచ్చు. ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే. అంతేకాని ఈ ఉత్తర కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ కూడా వర్షాలు ఎటువంటివి పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్ నిన్నైతే పడ్డాయి మనకు. ఈ ఉత్తర కోస్తాంధ్ర ఈ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఎటువంటివి అయితే పడ్డాయన్నమాట. బట్ నిన్న ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కడ కూడా వర్షాలు ఎటువంటివి పడలేదు. ఈ రోజుకు సంబంధించి చూసుకుంటే కూడా ముఖ్యంగా మనకు ఈ ప్రాంతాల్లోనే వాతావరణంలో మార్పులొచ్చి పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు. ఇంక మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా పడవు. ఇక రేపు అనగా 18థ్ తారీఖున డిసెంబర్ 18థ్ తారీఖున కూడా నార్మల్‌గా ఉంటుంది వెదర్ అనేది.
కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనేటువంటివి తక్కువగా అత్యల్పంగా నమోదవ్వడం వల్ల మనకు ఈ మంచు అనేది ఎక్కువగా కురుస్తుందనమండి. సో, అది కూడా పొగమంచు అనేది కురుస్తూ ఉంది. ఓకేనా? సో, ఇది సీజన్ కాబట్టి నార్మల్‌గానే మనకు ఎక్కువగా ఈ మంచు కాలం కాబట్టి ఎక్కువగానే నమోదవుతుంది. బట్ మనకు ఇంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఇయరు చాలా అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల మనకు మంచు తీవ్రత అనేది ఎక్కువగా వస్తూ ఉంది. సో, మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మాక్సిమం ఈరోజు, రేపు ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో సరిహద్దుల్లో అక్కడక్కడ కురిస్తే వర్షాలు పడొచ్చు. లేదనుకుంటే ఇంకెక్కడ కూడా వర్షాలు అనేటువంటివి కురవండి. బట్ మంచు తీవ్రత అయితే ఎక్కువగానే ఉందని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. సో, మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లో మంచు తీవ్రత అనేది ఎక్కువగా ఉందన్నమాట. పొగమంచు అది కూడా. తెల్లవారుజామున ఈ పొగమంచనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో, ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా అయితే రండి. ఈ పొగమంచు వల్ల సో, ప్రమాదాలకు గురయ్యేందుకు ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో, వెదర్ అనేది ఈ విధంగా అయితే ఉంది. తక్కువగా ఈ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల మనకు ఈ మంచు తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా నమోదవుతూ ఉందన్నమాట. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎఫెక్ట్ అయితే ఉండదండి మాక్సిమం. సో, అసలు ఉండదు. నార్మల్‌గా వెదర్ అనేది అయితే ఉంటుంది. సో, ఇక ఉదయం సాయంత్రము మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం మొత్తం కూడా ఎండ అనేది కాస్తూ ఉంటుందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సేమ్ అంతేను. సో, ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే క్లైమేట్‌లో మార్పులొచ్చి అక్కడక్కడ వర్షాలు పడేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈ 2 రోజులు. అంతే, దానికి తర్వాత అయితే పడవన్నమాట. రానున్నటువంటి రోజుల్లో మనకు అల్పపీడనాలు అయ్యేటువంటివి ఈ నెలాఖరులో మళ్ళా బంగాళాఖాతంలో ఏర్పడేందుకు ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి. బట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిది అందజేస్తూనే ఉంటాను మన ఛానల్ నుంచి. మీరు రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మీకు 2 రోజులకు సంబంధించినటువంటి రిపోర్ట్ చెప్పాను. ఈరోజు, రేపు 18వ తారీఖుకి సంబంధించి. బట్ డైలీ కూడా వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుంచి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి.